సిపిఎస్ వద్దు, సిపిఎస్ వద్దు, సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే ఆవాజ్ దో, ఆవాజ్ దో. సిపిఎస్ వద్దు, సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే ఆవాజ్ దో, ఆవాజ్ దో. సిపిఎస్ వద్దు, సిపిఎస్ వద్దు, आवाज दो, आवाज दो. सीपीएस विधानाన్ని వెంటనే, सीपीएस విధానాన్ని వెంటనే आवाज दो. सीपीएस విధానాన్ని వెంటనే, ओपीएस విధానాన్ని వెంటనే, సిపిఎస్ వద్దు, ओपीएस ముద్దు, సిపిఎస్ వద్దు, ओपीएस ముద్దు, సిపిఎస్ వద్దు, ओपीएस ముద్దు. ఆవాజ్ దో, ఆవాజ్ దో. సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ వద్దు, ओपीएस ముద్దు, సిపిఎస్ వద్దు, ओपीएस ముద్దు. ఆవాజ్ దో. పెట్టుబడుల పెన్షను, బతుకంతా టెన్షను, పెట్టుబడుల పెన్షను, బతుకంతా టెన్షను, పెట్టుబడుల పెన్షను. బతుకంతా టెన్షను, నీకేమో పెన్షను, మాకేమో టెన్షను, రాజకీయ నాయకుడు. నీకేమో పెన్షను, మాకేమో టెన్షను. ఆవాజ్ దో. ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అనే డిమాండ్ తోటి జనజాగరణ యాత్ర పేరిట మన రాష్ట్రంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలను కలవడానికి యాత్ర చేపట్టడం జరిగింది. టీఎస్సిపిఎస్ యూనియన్ ఆధ్వర్యం లోపల రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ గారు మొత్తం రాష్ట్రమంతటా తిరుగుతూ అన్ని జిల్లాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కలుస్తూ మేనిఫెస్టోలో పెట్టిన హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్లకు వినతి పత్రాలు ఇస్తూ ప్రతి జిల్లాకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాకు 25 తారీఖు నాడు జగిత్యాల జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుంది. 25 రోజు ధర్మపూర్లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి వినతి పత్రం ఇచ్చి తర్వాత 26 రోజు జగిత్యాలకు రావడం జరుగుతుంది. 26 రోజు జగిత్యాల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి వినతి పత్రం ఇచ్చి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వినతి పత్రం ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుండి కొరుట్లకు వెళ్ళడం జరుగుతుంది. కొరుట్లలో అక్కడున్న ఎమ్మెల్యే సంజయ్ గారిని కలవడం జరుగుతుంది. ఈ యాత్రలు ఇట్లా అన్ని జిల్లాలలో యాత్ర సాగుతూ యాత్ర పూర్తయిన తర్వాత ఆగస్టు 23వ తేదీన హైదరాబాద్లో సిపిఎస్ ఉద్యోగులందరితోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యాత్రకు మరియు బహిరంగ సభకు మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. టీఎస్సిపిఎస్ చేస్తున్న యాత్రకు మిగతా అన్ని యూనియన్లు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ముక్తకంఠంతో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే పాత పెన్షన్ ఉన్న వాళ్ళైనా ఆ ఉద్యోగులు, పాత పెన్షన్ లేని ఉద్యోగులు, సిపిఎస్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అందులో భాగంగా ఈరోజు పిఆర్టీయు జగిత్యాల జిల్లాలో పిఆర్టీయు సంఘం తమ సంపూర్ణ మద్దతు మాకు తెలియజేస్తూ వారు కూడా యాత్రలో పాల్గొని మాకు సంఘీభావం తెలపడానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికి మేము మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 26 రోజు ఇక్కడికి వచ్చిన యాత్ర లోపల అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు మహేష్ గారు, ప్రధాన కార్యదర్శి సతీష్ గారు మా యొక్క పిఆర్టీయు సంఘ అధ్యక్ష కార్యదర్శిని సంప్రదించిన మీదట ఈరోజు పిఆర్టీయు జగిత్యాల జిల్లా శాఖ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఈ యొక్క సిపిఎస్ యూనియన్ ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది. మరి సెప్టెంబర్ 1, 2004 నాడు దేశవ్యాప్తంగా అమలుపరచబడినటువంటి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఒక అంకుశపాదంగా మరి మోపినటువంటి సందర్భంలో మరి ఉద్యోగ ఉపాధ్యాయులు కనీసం ఆసరా పెన్షన్ అంతా కూడా పెన్షన్ రానటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు కొద్దిమంది చనిపోయినటువంటి వారికి ఆ పెన్షన్ తక్కువ వస్తున్న సందర్భంలో మరి ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయునికి భద్రత అనేది కంపల్సరీ ఉండాలి. అంటే కంపల్సరీ అందరు ఉద్యోగుల్ని కూడా ఓపీఎస్ విధానం లోపల తీసుకురావాలని చెప్పి ఈ యొక్క ఉద్దేశంతో మెయిన్గా సిపిఎస్ యూనియన్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ గారు
మరి మన జగిత్యాల జిల్లాకు 25, 26 రోజున వస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లాలోని పిఆర్టీయూ శ్రేణులందరూ కూడా వీరికి మద్దతును ప్రకటిస్తూ మరి 25 నాడు 26 నాడు మీకు మీ వెంట ఉంటాం. మరి ఎమ్మెల్యే గారికి తర్వాత మంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చే దగ్గర కూడా పిఆర్టీయూ సంఘ కార్యకర్తలు అందరం కూడా మీకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం సీతాప్రజ్ఞ గారి పిలుపు మేరకు జన చైతన్య యాత్ర ఏదైతే 26 నాడు మన జగిత్యాల వస్తుందో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారు జనజాగరణ యాత్ర చేయడం జరుగుతుంది. పిఆర్టీయూటీఎస్ ఎప్పుడు కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని 2004 సంవత్సరంలో సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు నుంచి కూడా మేము ఉద్యమం చేసినాం. అయితే దీని రిజల్ట్ అప్పుడు మాకు మన మిత్రులకు ఎవరికి ఏర్పడలేదు. తర్వాత కొందరు సోదర ఉపాధ్యాయుల ఉద్యోగులు దుర్మరణం పాలైన తర్వాత దీని ఫలితాలు మనకి ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి. అప్పుడేమో ఎలాంటి షరతులు లేకుండా పాత పెన్షన్ 2004కు ముందు అపాయింట్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ నాడు ఏదైతే జీతం ఉంటుందో బేసిక్ పే ఉంటుందో దానిలో సగం పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. 2004 తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులకు వారి జీతం నుంచి 10% కట్ చేసి ప్రభుత్వం ఒక 10% కలిపి దాన్ని నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ పిఎఫ్ఆర్డిఏ ద్వారా రెగ్యులేట్ చేస్తూ స్టాక్ మార్కెట్లలో పెట్టి దాన్ని మార్కెట్ ఆధారిత ద్వారా ఉద్యోగి రిటైర్ అయినప్పుడు దానిలో నుంచి 60% ఉద్యోగికి ఇచ్చి మిగతా 40 నుంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సర్వీస్ ఛార్జెస్ కూడా మన ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి కట్ చేయడం జరుగుతుంది. గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని 6 నెలల్లో చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద మేము మళ్ళా పునఃపరిశీలన చేస్తామని చెప్పింది. కానీ వాళ్ళు ఏం చేసిరంటే ఓపీఎస్ తేకుండా మళ్ళీ యూపీఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో రాష్ట్ర శాసన మండలి ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి గారి పిలుపు మేరకు గత సెప్టెంబర్ 1 నాడు ఇందిరా పార్క్ వద్ద ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక 20,000 మంది ఉపాధ్యాయులతోని సిపిఎస్ రద్దు చేయాలి, గత ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఓపీఎస్ను పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఎప్పటికి కూడా ఈ సిపిఎస్ రద్దు చేసేంత వరకు పిఆర్టీయూ మిగతా మీ సంఘాలు సిపిఎస్ సంఘాలు ఏవైతే ఉద్యమాలు చేస్తాయో ప్రత్యక్షంగా పరోక్షంగా మేము కూడా ఉద్యమం చేసి మీకు మద్దతు పలుకుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిపిఎస్ సోదరులకు ధన్యవాదాలు.